రాజమహేంద్రవరం స్థానిక 14వ వార్డు 3వ వీధిలో ఆంధ్రానగర్ ప్రార్థనా మందిరంలో మహిళలు క్రిస్మస్ సంబరాలు మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకలను కండవల్లి సైని అధ్యక్షతన నిర్వహించారు. ఇక ముఖ్య అతిథులుగా ఆంధ్రానగర్ సంఘి కాపరి మల్లిపూడి లివింగ్స్టన్, సహకాపరి శేఖర్ జోసెఫ్, మాజీ కార్పొరేటర్ ఈతకోట బాపన, సుధారాణి, వైఎస్ఆర్సీపీ నాయకులు 14వ వార్డు ఇన్ఛార్జ్ పి సురేష్ కుమార్ సహా కాపరి బ్రదర్ చంద్రమల్లరాజు మాస్టర్, ముఖ్య ప్రసంగికురాలు ఎస్తేర్ రాణి వాక్యోపదేశం చేశారు. ఈతకోట బాపన సుధారాణి, బేతేలి మినిస్ట్రీస్ ఉయ్యూరి షారోన్ మంజు, పవర్ రెసిడెన్షియల్ పాఠశాలల ఫౌండర్ మరియు ప్రధానోపాధ్యాయురాలు వేమగిరి పద్మజ, ఫాస్టరమ్మ సరిత వేడుకలను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేశారు. ఇక అనంతరం మనుషులను నమ్మటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే నాటికను సంఘంలో మహిళలు అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. ఇక ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. ఇక నాటిక ప్రదర్శన చేసిన వారికి బహుమతులు ప్రదానోత్సవం జరిపారు. చేయించుకుంటూ ఇక్కడ చేసిన మరి ఆంధ్రనగర్ సోదరిమణులకు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈ రోజు మరి ఎంత కష్టమైనా సరే మరి అందులో చాలా మంది నా పిల్లలే ఉన్నారు. ఒక్కసారి నా పిల్లలు చేతులు ఎత్తానంటే చాలా మంది ఎత్తారు. కాబట్టి క్లాస్ రూమ్ లో చెప్పినట్టుగానే ఇక్కడ చెప్తున్నాను, శుభాకాంక్షలు అనుకోవద్దు. ఎందుకంటే ఈ సంఘం పట్ల నాకు ఒక భారం ఉంది. ఒక్క మాట నేను తెలియజేస్తాను. క్రిస్మస్ కాబట్టి మరి దైవ సేవలో చాలా విషయాలు మీతో పంచుకున్నారు. నేను వెళ్ళలేకపోయాను. లాస్ట్ 5-10 మినిట్స్ నేను వచ్చాను. కూర్చోండి అమ్మగారు, కూర్చోండి అమ్మగారు. అమ్మగారు వచ్చారండి. నా మళ్ళీ వచ్చినా సరే నేను మాట్లాడతాను. వీళ్ళు దాన్ని కన్ఫ్యూజ్ చేయకు, అసలు కన్ఫ్యూజ్ ది. హాయ్ మహి, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాయి. Hello. Christmas speaking. చెప్పమ్మా. ఓకే, నువ్వు వెళ్ళి తన కోసం టీ తీసుకురా. హాయ్ కుస్మా, ఎలా ఉన్నావు? ఓకే, ఏంటి విశేషాలు? ఓకే, నీకు ఎక్కడ ఇచ్చిన స్టేషన్ నీకు? ఓకే, వెరీ గుడ్. కూర్చో. అందరు బాగున్నారు ఇంట్లో? ఓకే, కూర్చో. రత్తాలు ఇది ఒక నిద్ర తనకు కూడా టీ పంపించిన. ఇప్పుడే వస్తాను. అలాగే టీ అవుతారు అందరూ.
వారందరినీ ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాము. నీ కృపావర్షాన్ని నీ బిడ్డలందరిపై కుమ్మరింప చేయమని ప్రభా, నీ యొక్క ప్రేమను చవిచూచులా ఉన్న ప్రభా, అందరూ నాయన కార్యక్రమాన్ని బట్టి కూడా నీకు ఇదిగో తండ్రి, ఇక నుండి జరగబోయేటువంటి ప్రతి విషయంలో కూడా ఏ రీతిగా అందరం కలిసి ప్రభా ప్రతి ఒక్క విషయాలలో తోడుండి ఒకరికొకరు సహాయపడుతూ ముందుకు సాగడానికి బిడ్డలందరినీ బలపరచుకొని వేడుకుంటున్నాము. ఇదిగో నాయన నీ పేరట నీ బర్త్డే ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన క్యాండిల్ వెలిగిస్తూ ఉన్నాము. ఆయన నడిపిస్తున్నారని నాయన మీరు విశ్వాసంతో చేస్తున్నటువంటి ప్రార్థన మీరు అంగీకరించి నాయన మా అందరికీ నీ కృపను అనుగ్రహ మహిమ ప్రభావాలు ఎంతో ఉత్సాహంగా మీకు స్కిప్ చేసినందుకు సినిమా యాక్టర్ ఇస్తున్నారు మరి క్రిస్మస్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు అడుగుతాను, వాళ్ళు ఎవరో చెప్పాలి నాకు తెలిసిన వాళ్ళు చెప్పలేదండి. బాబు పండు గారు జన్నాడు వెచ్చలు గారు లోపల త్వరగా రావాలండి. తర్వాత చెల్లిగా తీసుకోండి. నేను ఏం చేయాలి దేవుడి సందులో 7 మంది దానికి వెళ్తే నేను నా పాత్ర ఏంటి? నేనేం చేయాలి? పాట పాడాలా, ప్రార్థన చేయాలా, లేదా బైబిల్ చదవాలా, లేదా సంఘం కొరకు నేను ప్రార్థన చేయాలా, లేదా రక్షణ లేని నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలా? ఈ రోజు దేవుడి సహోదరులారా, దేవుడు నిన్ను ఉద్దేశంతో దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడు ఉద్దేశంతో నిన్ను పుట్టించాడు. దేవుడు ఉద్దేశంతో నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఉద్దేశంతో సంవత్సరాల ఆయుష్ను దేవుడు నీకు పెంచుతూ ఉన్నాడు. నీ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది కనుక ఎంతో మంది రకరకాల శ్రమలు మరి ఉండి లేదా అనేక వ్యాధుల చేత మరణిస్తూ ఉంటే దేవుడు నిన్ను సజీవురాలిగా ఉంచాడు. ఎందుకనంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నీ పట్ల నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది నెరవేర్చబడడానికి నీ గుర్తుగా నువ్వు సిద్ధపడాలి. దేవుడు ఒక ప్రణాళిక ఉంది. అది మరీ ఒక వార్త వచ్చింది, ఆ వెంటనే రిజెక్ట్ చేయలేదు. నేను చేస్తాను ఐడు అన్నది. మనం ఈ రాత్రి దేవుడు నీ కొరకు ఒక పనప్పు చెప్తే నువ్వు వెళ్ళి పలానా వాళ్ళకి ప్రార్థన చే అని దేవుడు నీకు ఒక పనప్పు చెప్తే, లేదా పలానా సహోదరికి నువ్వు సువార్తను ప్రకటించు అని దేవుడు నీకు పనప్పు చెప్తే మనం చేయగలమా? లేదు, మాట్లాడలేము. ఈరోజు చాలా మంది దేవుడు బిడ్డలారా టీవీకి ఇచ్చే సమయాన్ని, ఫోన్కి ఇచ్చే సమయాన్ని ఈరోజు దేవుడికి ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎలా దేవుని దయకు మనం పాత్రలు అవుతాం? నువ్వు దేవుని దయకు పాత్రురాలు అవుతే నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది.
ఒక సామాన్యమైన మరియ ఈ రోజు అనేక మంది క్రిస్మస్ వచ్చిందంటే ఆమె తలుచుకున్న రోజు ఉండదు, ప్రతి రోజు తలుచుకుంటూనే ఉంటారు దేవుని బిడ్డలు. 2023 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు ఆమెను గురించిన తలంపు లేని క్రైస్తవులు ఉండరు. కారణం ఏంటంటే ఆమె దేవుని చిత్తానికి లోబడి